ఈరోజు రాజావారి సంస్థాన ఆవిర్భావ దినోత్సవం. రాజావారు ఒకప్పుడు మన ఫ్యామిలీకి చాలా సహాయం చేశారు. చేసిన సహాయం మర్చిపోకూడదు కదా. అందుకే వారి మీదున్న అభిమానంతో హర్షవర్ధన్ అక్కడికి వెళ్తున్నాడు. యా, ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపట్లో అక్కడ ఉంటాను. బాయ్. హర్ష, ఐల్ కాల్ యూ బ్యాక్. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదో తెలియడం లేదా మీకు? మన అరుణ్ సొంతంగా వాయుపుత్ర ఎయిర్వేస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా సొంత ఫ్లైట్ లో వస్తుంటే ఇలాంటి టైంలో నువ్వు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్తావా? రమా, ఇది రాజావారి. అక్కడ అందరిలో మీరొకరు. ఇక్కడ అరుణ్ ఫ్లైట్ దిగగానే కనిపించాల్సింది మనం. వాడి సక్సెస్ ని, ఆనందాన్ని మనతో పంచుకోవాలని ఎంతో ఆశగా వస్తాడు. వాణ్ణి డిసప్పాయింట్ చేస్తారా? ఎవరో సంతోషం కోసము మీరు వెళ్ళడం ముఖ్యమా? అరుణ్ సంతోషం కోసం ఇక్కడుండడం ముఖ్యమా? మీరెప్పుడు నన్ను, ఈ ఫ్యామిలీని సెకండ్ చాయిస్ గానే చూశారు. అరుణ్ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేస్తే నేను భరించను. ఓం శాంతి శాంతి శాంతి. నమో స్వరంగాయ శాస్త్రమూర్తయే సహస్రవాదాస్తి శివోదాహనే సహస్రనామనే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి యుగధారిణే నమో నమః. సామ్రాధిరాజాయ హృదయకార్యే నమో వైంబలికి శ్రవణాయ స్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మ హారతి తీసుకోండి తల్లి. దేవుని ఆనందో చెల్లు ఏం చేసావురా? మా అమ్మగారిని, అయ్యగారిని ఏం చేసావు? ఇదిగో వీడు తెచ్చిన పసుపులోనే ఏదో ఉంది. ఏం కలిపావురా ఈ పసుపులో? చెప్పు, ఏం కలిపావు? చెప్పు.
నువ్వే ఈ పసుపులో ఏదో కలిపావు. చెప్పు, ఏం కలిపావు? అయ్యా నేనేం కలపలేదయ్యా, నాకేం తెలీదు. వీడే పసుపులో ఏదో కలిపి మన రాణి గారిని, రాజు గారిని చంపేశాడు. వీడి కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు. అయ్యో నేనేం చేశానయ్యా, నాకేం పాపం తెలీదు, నాకేం పాపం తెలీదు. ఏం తెలియకపోతే నువ్వు తెచ్చిన పసుపు ఎందుకు తగలబడుతుంది? రాజుగారు, రాణిగారు ఎందుకిలా మంటల్లో మాడి మసైపోతారు? దుర్మార్గుడా, ఎంత పని చేశావురా! మిమ్మల్ని ఇంట్లో మనుషుల్లా చూసుకున్నందుకు ఇదంట్రా మీరు చేసి నిర్వాకం? చెప్పండి, మీరే చెప్పండి. ఇలాంటి వాణ్ణి వదిలిపెడతారా? మన రాజదంపతుల్ని చంపిన వాణ్ణి వదిలిపెట్టకూడదు. వీడి కుటుంబాన్ని కూడా ఈ మంటల్లో తగలబెట్టాలి. అవునా కాదా? ఆగరా, పట్టుకోండి. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పారిపోండి. అమ్మగారు, అమ్మగారు, ఇక ఈ అమ్మ నీకెప్పటికీ కనిపించదు. వెళ్ళిపోమ్మా. అమ్మగారు. కానీ ఏంటమ్మా ఇది? లేదమ్మగారు, లేదమ్మగారు, అమ్మగారు, 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 అమ్మగారు.
ఒక్క నిమిషం ఆగమ్మా. లోపల నా సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోదాం. బిడ్డ నువ్వా? మనం వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు మన బతకనీరు. పదిని పోదాం రండి. నాన్న ఒక్క నిమిషం నాన్న, నా సర్టిఫికెట్లు తెచ్చుకుంటాను. రేయ్, వామ్మో, ఈ ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేసారు. రేయ్, డోర్ తీరా. ఉపేంద్ర, నేను చెప్పేది విను. రేయ్, డోర్ తీ. ఉపేంద్ర, నాకే పాపం తెలీదు. రేయ్, డోర్ తీరా. నాన్న మనం భయపడ్డం ఏంటి నాన్న? అదండి నాన్న, వాళ్ళకి నేను చెప్తాను మనకేం తెలీదు అని. బిడ్డ, ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు బిడ్డ. రేయ్, తలుపు తీరా. ఉపేంద్ర, అయ్యా నా మాట విను. మాకేం పాపం తెలీదయ్యా. నా మాట వినండి అయ్యా. రేయ్, రాజావారిని రాణివారిని పొట్టన పెట్టుకున్న నిన్ను నీ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలిపెట్టాను రా. మొత్తం మీ కుటుంబాన్ని కూడా అలాగే మంటల్లో తగలబెడతాం. రేయ్, ఇంటికి నిప్పంటించండి రా. బిడ్డ, బిడ్డ రండి. రేయ్, వాళ్ళు పారిపోతున్నారా? వాళ్ళు చావు నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకోండి. రేయ్, 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 ఆగండ్రా. చామంతి, వాళ్ళు మనల్ని ప్రాణాలతో వదిలేలా లేరు. త్వరగా ఇక్కడి నుంచి నువ్వు మీ అమ్మ వెళ్ళిపోండి. మనం ఏం తప్పు చేసామని వెళ్ళాలి నాన్న? ఏ తప్పు చేయకుండా ఇలా పారిపోవడం ఏంటి? అక్కడేమో అయ్యగారి అమ్మగారి ప్రాణాలు పోయాయి. వాళ్ళని అలా వదిలేసి ఎలా వెళ్తాం నాన్న? అయ్యో, వెళ్ళకపోతే మనల్ని వాళ్ళు ప్రాణాలతో బతకనివ్వరమ్మా. జనం కూడా మనం తప్పు చేసామా లేదా అని ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కంటికి కనిపిస్తే చంపేయాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదనిపిస్తోంది. వాళ్ళ కంట పడ్డామంటే మనల్ని బతకనిస్తారనుకుంటున్నావా? వద్దు తల్లి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మని తీసుకొని నువ్వు అటెళ్ళు. లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళం. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళం. బతుకుంటే మళ్ళీ కలుసుకోవచ్చమ్మా. కానీ ప్రాణాలు పోయాయంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం హంతకులనే నిందతో చచ్చి కూడా జనాల నోళ్లలో బతికే ఉంటాం. నా మాట విన్నమ్మా, వెళ్ళండి. నా బుజ్జి కదా, వెళ్ళండమ్మా. లేదు నాన్న, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళం నాన్న. నేను వాళ్ళ దారి మళ్లించి ఎలోగలా వచ్చి మిమ్మల్ని కలుస్తానమ్మా. ముగ్గురం ఒకవైపు వెళ్ళడం మంచిది కాదు. అమ్మని తీసుకుని ఇటెళ్ళు. వెళ్ళండమ్మా. లేదు నాన్న, మేము వెళ్ళం నాన్న. మేము వెళ్ళం నాన్న. వెళ్ళండి, వెళ్ళండమ్మా. నాన్న, వెళ్ళం నాన్న. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళు. అమ్మని తీసుకెళ్ళి. వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళండమ్మా. వెళ్ళండి. బీజోద్భూతం ఈ విషాదభుజం
పంతులు గారు, మా అబ్బాయి అరుణ్ వాయుపుత్ర ఎయిర్వేస్ని ప్రారంభించబోతున్నాడు. మా ఇంట్లో ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఈ వాయుపుత్రుడి దగ్గర పూజ చేయించటం ఆనవాయితీ. పూజ మొదలు పెట్టండి. ఆంజనేయాయ నమః. ఓం మహాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఈ హ్యాండ్సమ్ ఎండీలు ఎలాగైనా నా మీద పడేలా చేసుకోవాలి. ఎలా? రోజా, నీ బొకే నాకు ఇవ్వవా? నో వే. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. అరుణ్ అంటే సూర్యుడు. ఆకాశంలో సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దు తిరుగుడు పూలు మీరు. బట్ ఈ రోజా మీలా కాదు. సూర్యుడిని తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి ఆడుకునే ఆకాశాన్ని నేను. ఈ సూర్యుడితో ఎలా ఆడుకుంటానో మీరే చూడండి. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇదేంటి రోజా, మేమంతా ఇంతగా సార్ని ఇంప్రెస్ చేయాలని చూస్తే మా వైపు కనీసం చిన్న లుక్ కూడా ఇవ్వలేదు. నిన్ను మాత్రం స్పెషల్గా చూసి వెళ్ళారేంటి? కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ప్రారంభించిన వాయుపుత్ర ఎయిర్వేస్ కంపెనీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఐఎమ్ అరుణ్, వాయుపుత్ర ఎయిర్లైన్స్ కంపెనీ ఓనర్ కమ్ పైలట్. నా గురించి నేను చెప్పడం కంటే నాకు మా మమ్మీ గురించి చెప్పడమే చాలా ఇష్టం. మమ్మీ గురించి చెప్తే నా గురించి చెప్పినట్టే. మమ్మీ అంటే అందరికీ స్పెషల్. నా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళకి, చివరికి మా నాన్నకు కూడా. కానీ నాకు మా మమ్మీ అంటే చాలా చాలా స్పెషల్. మా మమ్మీ బ్లెస్సింగ్స్తోనే ఈరోజు నేను ఇది ప్రారంభించాను. మీరందరూ నా వెనకుండి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఫ్లైట్లో ఫస్ట్ జర్నీ చేస్తున్న మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం నా ఫ్లైట్కి నేనే పైలట్గా రావడం నాకు చాలా గర్వంగా ఉంది. లెట్స్ ఫ్లై.
టార్గెట్ ఎలాగైనా రీచ్ అవుతాను. You're my target, Mr. Arun. Countdown starts.